దిస్ ఇస్ డాక్టర్ జిషిత వర్కింగ్ అట్ సెల్ హెల్త్. ఇవాళ మనం సూపర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న ఒక సప్లిమెంటేషన్ గురించి తెలుసుకుందాం. అదే బ్లాక్ సీడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్. బ్లాక్ సీడ్ అంటే ఏంటో కాదండి, మనందరికీ బాగా తెలిసిన నల్ల జీలకర్ర. ఈ నల్ల జీలకర్రలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల దీన్ని మన ట్రెడిషనల్ మెడిసిన్ లో కొన్ని వేల సంవత్సరాలుగా యూస్ చేస్తూ ఉన్నారు. ఈ నల్ల జీలకర్రకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఇమ్యూనో మాడ్యులేటరీ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అంటే ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ ని కామ్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటది. అసలు ఈ బ్లాక్ సీడ్ ఆయిల్ అనేది క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లో ఎలా హెల్ప్ అవుతుంది? ముందు ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? సో ఇది క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్ఫ్లమేషన్ అనేది మన శరీరానికి ఉన్న ఒక న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి చీమ గానీ ఏదైనా పురుగు లాంటిది కుట్టింది, అలాంటప్పుడు మనకి ఆ రీజియన్ లో స్కిన్ పైన ఏమవుతుంది, రెడ్నెస్ గానీ లేదా ఏదైనా వాపు లాంటిది, దద్దురు లాంటిది కనిపిస్తూ ఉంటది. ఇదే అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అన్నమాట. ఇది కొంచెం సేపు తర్వాత మనకి తగ్గిపోతూ ఉంటది. అదే మనకి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు దాంతో పాటు మనకి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా లింక్ అయి ఉంటాయి. సో ఈ బ్లాక్ సీడ్ ఆయిల్ అనేది మనకి క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లో ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే, దీంట్లో ఉండే ఒక సూపర్ ఇంగ్రీడియంట్ అదే థైమోక్వినోన్ అన్నమాట. ఈ థైమోక్వినోన్ అనేది ఇన్ఫ్లమేటరీ పాత్వేస్ కి కారణమయ్యే కొన్ని బయోమెడికల్ సిగ్నల్స్ ని స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటది అనమాట. దీనివల్ల మనకి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతూ ఉంటది. అందరికీ క్లియర్ గా అర్థం అవడానికి కీళ్ళవాతం కండిషన్ లో ఈ బ్లాక్ సీడ్ ఆయిల్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది అనేది క్లియర్ గా తెలుసుకుందాం. ఈ కీళ్ళవాతం అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. దీంట్లో మనకి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ తో పాటు జాయింట్ స్టిఫ్నెస్ గానీ, భరించలేనంత పెయిన్ గానీ ఉంటుంది. ఇందులో మనకి ముఖ్యంగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది జాయింట్స్ ని అటాక్ చేస్తూ ఉంటది అనమాట. కొన్ని రీసెర్చ్ స్టడీస్ ప్రకారం ఎవరైతే కీళ్ళవాతంతో సఫర్ అవుతున్నారో వాళ్ళల్లో ఒక 8 వారాల పాటు ఈ బ్లాక్ సీడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ ని సప్లిమెంటేషన్ రూపంలో ఇవ్వడం వల్ల ఈ డిసీజ్ యొక్క యాక్టివిటీ స్కోర్ అనేది కూడా బాగా తగ్గడం గమనించారు. దీంతో పాటు ఇన్ఫ్లమేషన్ గానీ, ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇంకా పెయిన్ లాంటివి కూడా బాగా తగ్గి పేషెంట్ యొక్క బ్లడ్ మార్కర్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయినట్టు గమనించారనమాట. సో ఏదైతే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉందో, సోరియాసిస్ గానీ, మయోసైటోసిస్ గానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ గానీ, ఇంకా ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లైక్ ఆస్తమా గానీ, ఇలాంటి కండిషన్స్ లో కూడా ఈ బ్లాక్ సీడ్ ఆయిల్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎవరైతే పేషెంట్స్ మా సెల్ హెల్త్ క్లినిక్ కి ఈ ప్రాబ్లమ్స్ తో అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ గానీ లేదా ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ తో గానీ సఫర్ అవుతూ వస్తుంటారో వాళ్ళల్లో ఈ బ్లాక్ సీడ్ ఆయిల్ సప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. మా సప్లిమెంటేషన్ తో పాటు సెల్యులార్ మెటబాలిక్ డైట్ కూడా ఫాలో అవ్వడం వల్ల పేషెంట్స్ లో ఈ ఇన్ఫ్లమేటరీ గానీ, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ గానీ బాగా రివర్స్ అయిన కేసెస్ కూడా మేము చూస్తూనే ఉన్నాం. ఈ సప్లిమెంటేషన్ గురించి గానీ లేదా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ గురించి గానీ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ తో గానీ, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ తో గానీ సఫర్ అవుతుంటే మా ప్రాపర్ గైడెన్స్ తో డైట్ ఇంకా సప్లిమెంటేషన్ తీసుకోవాలి అని అనుకుంటుంటే ప్లీజ్ విజిట్ our సెల్ హెల్త్ క్లినిక్.